ఢిల్లీలో అవుతున్న ప్రచారం ప్రకారం 3-4 రోజులలోనే పార్లమెంట్ ఎలక్షన్ల గంట మోగేటట్టుందబ్బా. ఆల్రెడీ పార్టీల నడుమ పొత్తులు టికెట్లు వంచుకునుడు జోరుగా నడుస్తాంది దేశమంతా. మనతన కూడా బీఆర్ఎస్ బీఎస్పీ ఒక్కటాయే. బీజేపీ 9 టికెట్లు వంచే, కారోళ్ళు 5గురిని సెలెక్ట్ చేసుకున్నారు. ప్రతిపక్షాలు గింత రువ్వడి చూపిస్తుంటే అధికార కాంగ్రెస్ పార్టీలు రాత్రి ఢిల్లీలో పొంటెల కమానం మీటింగ్లు పెట్టి గీళ్ళని ఫైనల్ చేసిండ్రు. దేశం మొత్తంలో 39 టికెట్లు పంచితే అందులో 4 మనయి. పెద్దలు జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి సార్కు నల్గొండ టికెట్ ఒకే అయింది. మొన్న సీఎం చెప్పినట్టు పాలమూరు టికెట్ వంశీచంద్రరెడ్డి సార్కే వచ్చింది. పాత సెంటర్ మంత్రి బలరాం నాయక్ సార్కు మహిబాద్ టికెట్, పాత ఎంపీ సురేష్ షెట్కర్ సార్కు జైరాబాద్ టికెట్ ఇచ్చింది హైకమాండ్. తెలంగాణలో 17 సీట్లు కాబట్టి ఇంకో 13 ఇయ్యాల్సి ఉంది. సోమవారం నాడు పార్టీ పెద్దలు కూకొని అవి ఫైనల్ చేస్తారట. ఇక రాహుల్ గాంధీ సార్ సిట్టింగ్ సీటు వయనాడుకి వెళ్ళి నిలబడుతుండు. అటు బీజేపీ చూస్తే బీఆర్ఎస్ పాత ఎంపీ సీతారాం నాయక్ సార్ తోటి మాట ముచ్చట నడిచినాయి. మహిబాద్ టికెట్ ఇస్తారట పార్టీలకు వస్తే. హుజూర్ నగర్ పాత ఎమ్మెల్యే సైదిరెడ్డి సార్ కమలం పార్టీలకు వద్దామని చూస్తే చాలా మంది వద్దంటున్నారు. మొత్తంగా చూస్తే బీజేపీ 9, బీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 4 టికెట్లు పంచినట్టు.